మంచిగా రామ్మోహన్ రెడ్డి వస్తాడని అన్నీ చేస్తున్నాం. వస్తలేడు, వస్తే మంచిగా ఉంటుందేమో. ఇంత చాలకపోతే మన ఇత్తం మా దాంట్లోకి వెళ్ళి అని అనుకున్నాం. అర్థం కాలే, మళ్ళీ చెప్పు. చాలకపోతే మా దాంట్లోకి వెళ్ళి ఇంకా ఏమన్నా ఇస్తే బాగుపడతాడేమో. ఇస్తా అనుకుంటారా? ఇంకా మీరే ఇద్దామనుకుంటారా? ఇస్తే మంచిగా ఉంటుంది కదా మేడం. ఇప్పుడు మా తాను ఒక హనుమాన్ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ జాతరకు పోయినాం. పెద్ద మనిషి అని పోతే ఏమో అన్నాడు, ఇక చిన్న అడుగువద్దా అన్నాడు. మరి చిన్న ఊళ్ళో భూమి అవసరం ఆయన. ఈ చిన్న గుడికి రామని నన్ను అడగొద్దు అన్నాడు. కానీ ఈ చిన్న ఊర్లో భూమి ఎందుకు ఆయనకు? అదే కదా ఎందుకు మరి. ఇప్పుడు మా దేవస్థానం చిన్నగా, మరి మా భూములు ఆయనకు అంత పెద్దగా అయినాయి. ఏదో అంత పరిపాలన నడుస్తుంది. ఎందుకంటే రాక్షసులు ఒక రాక్షస దేశాన్ని ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యము మేము తీసుకొచ్చినాము. ఇందిరమ్మ రాజ్యంలో అందరు మంచిగా ఉన్నారు. మహిళల్ని కోటీశ్వర్లు చేసిన నా అక్క చెల్లెలు అన్నాడు. నా అవ్వ తాతల్ని, నా తమ్ముళ్ళని, అన్నల్ని అందరినీ నేను రైతు రాజ్యాన్ని నడిపిస్తున్నాను మేడం. మేము మంచిగా ఉన్నది కానీ మంచిగా చేసినందుకు ఇప్పుడు మమ్మల్ని గడ్డల మీద దింపిన అంతే. రిలే దీక్ష 16వ రోజు సందర్భంగా ఇప్పుడు కాలాపూర్ ప్రజలకు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి ఏం కనిపిస్తలేదా? మా నిరాహార దీక్ష ఇన్ని రోజులు చేస్తున్నాము. ఇప్పుడు ఎంఆర్ఓలకు ఇచ్చినాము, కలెక్టర్లకు ఇచ్చినాము, అందరికి ఇచ్చినా కానీ మా కాలాపూర్ గ్రామ ప్రజల గోడు ఇంతవరకు రామ్మోహన్ రెడ్డి కనిపిస్తలేదా అని నేను సందర్భంగా అడుగుతున్నాను మేడం. ఎందుకంటే రైతులు ఎంతో ఆహారాలు లేక కష్టపడుతూ ఇక్కడ కూర్చొని 16 రోజులు అవుతున్నది. మరి నిన్న హరీష్ రావు కూడా రావడం మాకు మద్దతు ప్రకటించడానికి వస్తే ఎక్కడక్కడ అడ్డుకోవడం జరిగింది. ఒక మహేష్ రెడ్డిని, టీఆర్ఎస్ కార్యకర్తలను ఎక్కడక్కడ అడ్డుకోవడం చాలా ఎంత అన్యాయం మేడం. రౌడీ రాజకీయం చేస్తున్నారు, అంతేగాని రౌడీ రాజ్యాల పాలన ఇది. ఇలాంటి పాలన ఎక్కడ కూడా చూడలేము మేము. అవును మేడం, అవన్నీ మేడం మా రైతుల బాధలు. ఇప్పుడు ఏంటంటే అవును మేడం, ఎస్సీ ఎస్టీ బీసీ అవును మేడం, ఎట్లా అడ్డుకుందాం? మా భూములకు వస్తే మాత్రం మేము ఇడిచేది లేదు మేడం. చావనైనా చేస్తాం కానీ మా భూములు అయితే వదలం మేము. ఎందుకంటే రామ్మోహన్ రెడ్డికి ఎలాంటి అధికారం లేదు మా భూముల మీద. ఎందుకంటే మా తాతలు ముత్తాతలు సంపాదించిన భూమిలో వాళ్ళకి ఎలాంటి అధికారం ఉంటుంది? ఈరోజు నోటిఫికేషన్ ఎలా ఇచ్చారు మేడం? ప్రజలను ఎవరైనా అవగాహన తీసుకున్నారా? ప్రజలను ఎవరినైనా అడిగి ఇప్పటి వరకు ఒక కలెక్టర్ కానీ, ఒక ఎంఆర్ఓ కానీ, ఒక పోలీసులు కానీ మమ్మల్ని నిర్బంధిస్తున్నారు. ఎక్కడ పోతే మా మీదనే అధికారం చెలాయిస్తున్నారు. ఎంత దౌర్జన్య స్థితికి ఉన్నారు ఈరోజు చెప్పండి మేడం మీరే. కానీ ఇది ఎక్కడ సమంజసం కాదు. ఒక రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే దిగి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ పట్టాలు ఇచ్చారు, భూములు పట్టాలు ఇచ్చారు.